హలో మై డియర్ ఫ్యామిలీ, మీలో ఎంతమందికి ఈ పూల పేర్లు తెలుసో తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో ఎండింగ్లో తప్పకుండా నేను కూడా చెప్తానులేండి. కంతలో మీకు గుర్తొస్తే మాత్రం కమెంట్ చేయండి. ఈ పూలు మహాశివుడికి చాలా ఇష్టము. రీసెంట్గా మా ఇంట్లో ఉండేవాళ్ళు ఒక ఆమె ఈ మొక్క అయితే ఇచ్చింది పెట్టుకోమని చెప్పి. వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న మొక్కలు చాలా ఉన్నాయని, ఇంకా పూలు అలానే ఇంకా కొన్ని పూలు అన్నీ కూడా కోసుకొని పూజకు వెళ్తూ ఉంటే నాకు ఈ స్ట్రాబెర్రీస్ కూడా కనిపించాయి. సరే అని వాటిని కూడా నైవేద్యంగా పెట్టచ్చులే అని చెప్పి అవి కూడా తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఇంకా కొన్ని ఇలాగా దూరగా మాగాయి. ఇవి ఇంకా 2 days 3 daysలో అదొకటి అవుతుంది. ఇంకా మన స్ట్రాబెర్రీ మొక్కలు ఎక్కడ కొన్నాను అనే వీడియో మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇక ఈ పువ్వు అయితే దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇవి మహాశివుడికి చాలా ఇష్టం. ఎప్పుడో మా చిన్నప్పుడు చూశాను మొక్కను, మళ్ళీ ఈ మధ్య ఇప్పుడే చూడడం చాలా ఇష్టం. సరేలే ఈరోజు మాస శివరాత్రి అని చెప్పి ఇక్కడ మన చెట్లకున్న పూలన్నీ కూడా కోసుకొని వచ్చి పూజ అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే గంగాజలంతో అభిషేకం చేసుకొని తర్వాత అయితే పూజ చేసుకుందాము అని ఈరోజు అయితే అనుకున్నాను. ఇక సోమవారము పైగా మాస శివరాత్రి, ఇంకా ఇంతకంటే మహాశివుడికి ప్రత్యేకమైన రోజు ఇంకేముంటుంది చెప్పండి. ఇక నేను ఎలాగో మామూలుగా సోమవారం శివుడికి ప్రత్యేకంగా పూజ అయితే చేసుకుంటాను, ఈ విధంగా పూలను అభిషేకాన్ని చేసుకొని. అదే విధంగానే ఫస్ట్ గంగాజలంతో అభిషేకం చేసుకొని ఒకసారి అంతా కూడా తుడిచేసుకున్న తర్వాత బొట్లను పెట్టుకొని పూలతో పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. నోటికి వచ్చిన శివుడి స్తోత్రాలన్నీ కూడా చదువుకొని దీపం వెలిగించుకొని ఊదిబత్తిలు వెలిగించుకుంటాను. ఇంతేనండి, నా పూజ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. విధానాన్ని అంతా చూపించాలి అనే కూడా ఉంటుంది, కానీ మనకెందుకులే, ఒక్కొక్కరు ఒక్కో రకంగా పూజ చేసుకుంటారండి. అంటే వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి కావచ్చు, వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ అలవాటైన పూజ కావచ్చు. పొరపాటున ఏదన్నా పూజ ఇలా చేసుకోమని చెప్పి పెట్టామనుకోండి వీడియోలో, ఇలా కాదండి అలా కాదండి ఇలా, ఇవంతా ఎందుకండి న్యూసెన్స్ అని చెప్పి నేను పూజనైతే చూపించడానికి ఇష్టపడడం లేదు ఈ మధ్య. ఇక స్ట్రాబెర్రీస్ని అలానే కమలా పండ్లు కూడా ఇంట్లో ఉన్నాయి, వాటిని నైవేద్యంగా పెట్టుకొని సింపుల్గా ఈరోజు పూజ అయితే చేసేసుకున్నాను. ఇంతకీ మీరు మాస శివరాత్రి రోజు పూజ చేసుకున్నారా? చేసుకుని ఉంటే తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇంతకీ ఆ పూల పేర్లు చెప్పలేదు కదా, ఆ వాటి పేర్లు వచ్చేసి తుమ్మి పూలండి. ఇవి చాలా ఇష్టము. మీలో ఎంతమందికి తుమ్మి పూలు మహాశివుడికి ఇష్టము అని చెప్పి తెలుసో అది కూడా తప్పకుండా కమెంట్ చేయండి. ఇక ఈ మధ్య అయితే చాలా రోజులు అయింది కదా వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేసి. ఇక్కడ ఈ చిన్ని వ్లాగ్ అయితే మొన్న షూట్ చేశాను. సరేలే మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పి ఈరోజైతే వీడియో కూడా తీసి ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ కూడా ఇచ్చి పూజ అయితే పోస్ట్ చేస్తూ ఉన్నానండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశానండి ఈ మధ్య. రాగి దోశ, జొన్న దోశ, ఈ విధంగా రకరకాల హెల్తీ దోశ రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ లింక్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ సుధక్క. అంతవరకు సెలవు.